అందరికీ నమస్తే. నేను మీ మానస తిలకమ్మే ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు అయితే మంచి ఇన్ఫర్మేషన్ టిప్ అయితే తీసుకొచ్చాను. రైతులకైతే యూజ్ అయ్యేది. మేమైతే ఇత్తనాలకు మొలకైతే ఎలా చేస్తున్నామో మీకు కూడా అదే విధంగా షేర్ చేస్తున్నాను. మీలో ఎవరికైనా ఈ టిప్పు తెలుసున్న వాళ్ళు కామెంట్ చేయండి, తెలియని వాళ్ళకైతే షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మరింత రైతులకైతే పుష్ అవుతుంది. యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి అయితే పంపిస్తుంది. ఇక చూస్తున్నారు కదా, మేము తీసుకున్న ఇత్తన పట్ల అయితే ప్లాస్టిక్ సంచులు వచ్చాయి. ఇంతకుముందు అయితేనేమో జనప సంచులు వచ్చేటి కాబట్టి ఈజీగా నీళ్లు పడితే ఈజీగా పోయేటి సంచులలో మొలక కూడా వచ్చేది. మళ్ళీ సంచులను రీయూజ్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడైతే మేము తీసుకున్న ఇత్తన పట్లను అయితే నైట్ పోసి పొద్దున్న అయితే ఒక డ్రమ్లో పోసి అయితే నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత మళ్ళీ సంచులలోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వాటిని పొద్దున సాయంత్రం అయితే వాటర్ పట్టాలి. ఆ సంచులకు అయితే హోల్స్ చేయాలి. వాటర్ని అయితే మీ ఇత్తన పట్లు ఎలా చేస్తారో మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదనుకుంటా. మేమైతే కాకపోయేంత వరకు అయితే నీళ్ళు అయితే పడుతున్నాం. మంచిగా వాటర్ అయితే ఎక్కువనే పట్టాలి. ఈ హోల్స్ల నుంచి అయితే వాటర్ అంతా పోయి వాటర్ అయితే చల్లగా వచ్చేంత వరకు అయితే పట్టాలి. పొద్దున సాయంత్రం మరి నెక్స్ట్ డే పట్టామండి. మొలక అయితే వచ్చింది. ఈ సంచులలో మొలక ఇప్పడం అయితే ఈజీగా ఉంటుంది. దులిపినా కానీ క్యారీ చేయడం కూడా ఈజీగా అనిపిస్తుంది. మీకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొంతమందికి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.